ఎమ్మెల్సీ కవిత పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ కేసులో తన అరెస్టు అక్రమమని సోమవారం కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఈడీని ప్రతివాదిగా చేర్చారు. కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారన్నారు. చట్టపరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. కవిత అరెస్టు చట్టబద్ధం కాదని, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు కవితను ఈడీ అధికారులు 4వ రోజు విచారించనున్నారు. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు. చెప్పండి ఉషా, తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ ఎల్లుండికి వాయిదా వేశారు సుప్రీంకోర్టు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉషా? ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే కవితకు నాలుగో రోజు కస్టడీ కొనసాగుతోంది. ఈలోపు ఏదైతే కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తన కేసుకి సంబంధించి వాదించడానికి, ఎల్లుండి నుంచి వాదించడానికి అయితే సుప్రీంకోర్టు కూడా లిస్టులో ఈ కేసుకి సంబంధించి మెన్షన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో ఎల్లుండి విచారించబోతున్నటువంటి బెంచ్ ఏదైతే ఎంతో ముగ్గురు ధర్మాసనం అయితే దీన్ని విచారించబోతున్నారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, అలాగే జస్టిస్ బేలాయం త్రివేది బెంచ్లు అయితే దీన్ని విచారించనున్నారు. ప్రస్తుతం ఆర్టికల్ 21ని రాజ్యాంగ విరుద్ధంగా వీరు అరెస్టు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దీన్ని ఉల్లంఘించారు ఈడీ అధికారులు అన్న కోణంలోనే ప్రధానంగా ఈ ఎలిగేషన్ అయితే కవిత తరపు న్యాయవాదులు అయితే చూపించడం జరుగుతుంది. సుమారు ఏడాది పాటు కూడా ఈ కేసు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రిట్ పిటిషన్ వేసుకున్నారు సుప్రీంకోర్టులో ఇప్పటికే కవిత తరపు న్యాయవాదులు. మరోవైపు చూసుకున్నట్టయితే హోలీ హాలిడేస్ వారం రోజుల పాటు ఉన్న నేపథ్యంలో ఎల్లుండి హీరింగ్కి వస్తుందా రాదా అని కవిత తరపు న్యాయవాదులు కావచ్చు, కవిత కుటుంబ సభ్యులు కావచ్చు, సర్వత్రా వీరందరూ కూడా దీనికి సంబంధించి ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో ఎల్లుండి ఈ కేసుకి సంబంధించి టేకప్ చేస్తున్నట్టు కవితకైతే కొంత ఊరట లభించినట్టుగానే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈడీ విచారణలో భాగంగా ఈడీ అధికారులు కూడా గతంలో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారేందుకు, అలాగే వారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి తన పేరు చెప్పాల్సిందిగా పురిగొల్పారు అన్న కోణంలోనే తను ఈ కేసు ఈ పిటిషన్లో కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 6 నుంచి 7 గంటల సమయం మాత్రమే, 6 గంటల లోపు మాత్రమే తనను విచారించారు. కానీ టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. కుటుంబ సభ్యులను కలవడానికి కూడా టైం దొరకడం లేదు. అలా అన్న కోణంలో కూడా తను ప్రతి ఒక్కటి కూడా ఈ పిటిషన్లో దాఖలు చేసుకుంటూ పోతున్నారు. విచారణ మొత్తం కూడా ఇప్పుడే లిఖితపూర్వకంగా అలాగే ఆడియో వీడియో రూపంలో కూడా నమోదు చేసుకుంటున్నారు. కాబట్టి అధికారులు ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కవిత తరపు న్యాయవాదులు ఎలా ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి, ఈడీ కూడా దీన్ని స్ట్రాంగ్గా అలిగేషన్స్ చూపిస్తుంది. కాబట్టి ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి సిసోడియా అలాగే కేజ్రీవాల్కి సంబంధించి 100 కోట్ల ముడుపులు కవితకు 33% వచ్చాయి. ముడుపులు ఎవరికి చెల్లించారు, ఏ విధంగా పాల్పడ్డారు, అలాగే మనీ లాండరింగ్కి సంబంధించి భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, హవాలా రూపంలో విదేశాలకు కూడా తరలి వెళ్ళింది అన్న కోణంలో కూడా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి తిహార్ జైల్లో ఉన్నటువంటి సుకేష్ చంద్ర కూడా చాలా ప్రధానమైన ఆరోపణలు కూడా చేశారు. ఈ మొత్తం కేజ్రీవాల్ని కాపాడడానికి కవిత ప్రయత్నిస్తున్న అన్న కోణంలో కూడా అతను కూడా పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఎల్లుండి వచ్చేటటువంటి విచారణలో కేసు ఆర్టికల్ 21 ఏదైతే ఉందో రాజ్యాంగానికి విరుద్ధంగా ఉల్లంఘించారు ఏదైతే ఈడీ అధికారులు అన్న దానికి సంబంధించి ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉల్లంఘించారు అనే దానికి సంబంధించి ప్రత్యేక బెంచ్ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకైతే దీనిలో 5 న్యాయమూర్తుల బృందం ఉంటుంది. న్యాయమూర్తుల బృందం ఉండడానికి ఇప్పటికే రన్నింగ్ కోర్టులో ఉన్నటువంటి జడ్జిలే దీనికి కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి చాలా సమయం ఎక్కువ కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి చూడాలి ఈ కేసుకి సంబంధించి ఆర్టికల్ 21 వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. కాబట్టి ఎలా ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి, ముకుల్ రోహత్గి కవిత తరపు న్యాయవాది ఎలా దీనికి సంబంధించి ఎల్లుండి వాదనలు వినిపించబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు
తన కుటుంబ సభ్యుల్ని అలాగే తన సోదరి అందరినీ కూడా నిన్న 7 గంటల సమయంలో ములాఖత్ టైంలో అందరినీ కూడా కవితను పరామర్శించడం జరిగింది. కవితకి సంబంధించినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో ఆదిత్య కావచ్చు, కుమారులు ఇద్దరితో పాటు సోదరులు అలాగే సోదరులు మొత్తం అందరినీ కూడా కవిత కలిసి అలాగే తన తల్లి శోభను కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే వెసులుబాటు కల్పించింది కాబట్టి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్ట్ ఈ కేసులో తనకు ఫుడ్ ఇంటి నుంచి రావాల్సింది, అలాగే దుస్తులకు సంబంధించి కూడా ఇంటి నుంచే వచ్చేలాగా వెసులుబాటు కల్పించారు. కాబట్టి కుటుంబ సభ్యులని తన తరపు న్యాయవాదులను కూడా ఈ ములాఖత్ టైంలో పరామర్శించవచ్చు అన్న ఒక వెసులుబాటు కల్పించింది. కాబట్టి కవిత దీనికి సంబంధించి ఓవరాల్గా ఎల్లుండి వేసుకున్నటువంటి పిటిషన్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే ట్రయల్ కోర్టులో కూడా దీనికి సంబంధించి బెయిల్కి సంబంధించి కావచ్చు, అలాగే హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా వేసుకున్నారు. కాబట్టి ఓవరాల్గా సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి సూచనలు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈడీ అధికారులు ఎలా స్పందించబోతున్నారు, ఈడీ అధికారులు ఇప్పటికే అప్రూవర్గా మారినటువంటి ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. కాబట్టి దాన్ని కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. కాబట్టి మొత్తం ఓవరాల్గా ఈడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి కేసుకి సంబంధించి మనీష్ సిసోడియాకి, కేజ్రీవాల్కి ఈ 100 కోట్ల మద్యం పాలసీలో మద్యం స్కామ్లో ఎంత ముడుపులు చెల్లాయి అన్న కోణంలో కూడా మెన్షన్ చేసింది. కాబట్టి ఓవరాల్గా ఈ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో ఎల్లుండి వాదనలు మాత్రం చాలా ఉత్కంఠగా ఉండబోతున్నాయి. న్యాయ నిపుణుల సలహా కూడా ఇప్పటికే కవిత తీసుకున్నారు. కాబట్టి న్యాయ నిపుణులు ఎలా కవిత తరపు ఆర్గ్యూ చేయబోతున్నారు. ఇప్పటికే కేసీఆర్ కూడా కొంతమంది బృందాన్ని అయితే సుప్రీంకోర్టులో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ముకుల్ రోహత్గితో పాటు ఇంకా ఎంతమంది కవిత తరపు సుప్రీంకోర్టులో వాదించబోతున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ ఉషా.